Good evening, children. This is Satish sir. Today we are going to see important numericals on mirror formula. Very important. This is useful not only for grade 10 children. It is for basics for NEET children also. NEET, JEE mains and all. Mirror formula. Here many of the children are asking, sir, Telugu medium kuda teach cheyandi అని చాలామంది పిల్లలు రిక్వెస్ట్ పెడుతున్నారు. సో దట్ ఈ రోజు నుంచి వచ్చే వీడియోస్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో రాబోతున్నాయి. మిర్రర్ ఫార్ములా మీద మనం అన్ని న్యూమరికల్స్ చేయబోతున్నాం. మిర్రర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మిర్రర్? మిర్రర్ ఈజ్ ఎ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ వేర్ వన్ సైడ్ ఆఫ్ ద ప్లెయిన్ గ్లాస్ ఈజ్ కోటెడ్ విత్ సిల్వర్ మెర్క్యూరీ అమాల్గమ్. మిర్రర్ అంటే తెలుగులో దర్పణము అంటాం. దీనికి ఒకవైపు వెండి కళాయి పూత పూస్తే దానిని మిర్రర్ అంటాం. మనం రోజు చూసుకునే అద్దం ప్లెయిన్ మిర్రర్. డైలీ వీ సీ అవర్ ఫేస్ ఈజ్ ఇన్ ఏ ప్లెయిన్ మిర్రర్. సిమిలర్లీ ఇంకా రెండు మిర్రర్స్ ఉంటాయి బేట. దాన్ని ఏమంటామంటే స్పెరికల్ మిర్రర్స్ అంటాం. స్పెరికల్ మిర్రర్ అంటే ఒక ఇమాజినరీ గ్లాస్ బాల్ని కట్ చేస్తే వచ్చే పార్ట్ నుంచి వచ్చే మిర్రర్స్. The mirror extracted from the imaginary sphere where this side is coated with silver mercury amalgam. ఒక ఇమాజినరీ ఊహాజనితమైన ఒక గ్లాస్ బాల్ని కట్ చేసి దానికి బయట పక్క వెండి కళాయి పూత పూస్తే దాన్ని ఏమంటామట? దాన్ని కాంకేవ్ మిర్రర్, పుటాకార దర్పణము అంటాం. అదేవిధంగా ఈ యొక్క గ్లాస్ బాల్ని కట్ చేసి దాని లోపటి వైపు వెండి కళాయి పూత పూస్తే దాన్ని కాన్వెక్స్ మిర్రర్. Convex mirror is extracted from an imaginary sphere where the silver mercury amalgam is coated inside. అంటే మొత్తం మిర్రర్స్ 3 టైప్స్ బిట. ఏమేంటవి? నెంబర్ 1 ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ ఎలా ఉంటుందమ్మా? దిస్ ఈజ్ ద ప్లేన్ గ్లాస్, ఒకవైపు సిల్వర్ మెర్క్యూరీ అమాల్గమ్, వెండి కళాయి పూత పూస్తే దీన్ని ప్లేన్ మిర్రర్ అంటాం. అలా కాకుండా ఇంకొకటి కాంకేవ్ మిర్రర్. కాంకేవ్ మిర్రర్ అంటే ఏంటంటే సింపుల్, ఇది ఒక గ్లాస్ బాల్ అనుకోండి. దీన్ని కట్ చేసి మనం బయట పక్క సిల్వర్ మెర్క్యూరీ అమాల్గమ్ కోట్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ కాంకేవ్ మిర్రర్. అలా కాకుండా ఇదే పార్ట్ని కట్ చేసి మనం లోపటి పక్క కళాయి పూత పూస్తే దీన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటామట. ఇది పుటాకార దర్పణం. దీన్ని మనం కాంకేవ్ మిర్రర్ అంటాం. దీన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటాం. దీన్ని మనం కుంభాకార దర్పణం అంటాం. దీనిని సమతల దర్పణం. ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం ఇంట్లో చూసుకునేదే. రోజు మనం మొహం చూసుకొని పౌడర్ వేసుకునేది ప్లెయిన్ మిర్రర్. కాంకేవ్ మిర్రర్ మనం గమనించాలంటే కొత్తగా ఉన్న ఒక స్పూన్ తీసుకోండి. ఆ స్పూన్ లోతుగా ఉన్న భాగం ఇట్లా చూడండి, దూరంగా పెట్టి చూడండి, మీ ఇమేజ్ రివర్స్ పడుతుంది. మీ తల కిందికి కాళ్ళు పైకి కనపడతాయి. దీన్ని ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటాం. తెలుగులో తలకిందుల ప్రతిబింబం అంటాం. ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే నువ్వు ఇలా నిలబడితే నీ ఇమేజ్ ఇలా పడుతుంది అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ని ఎప్పుడూ కూడా మనం రియల్ ఇమేజ్ అంటాం. రియల్ ఇమేజ్ని తెలుగులో నిజ ప్రతిబింబము. నిజ ప్రతిబింబానికి మిథ్యా ప్రతిబింబానికి తేడా ఏంటంటే దీన్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. మనం అద్దంలో చూసుకునేది వర్చువల్ ఇమేజ్ బెట. 1 by 1 చూద్దాం. నిజ ప్రతిబింబానికి మిథ్యా ప్రతిబింబానికి తేడా ఏంటి? మళ్ళీ ఒకసారి వినండమ్మా. మిర్రర్స్ ఆర్ 3 టైప్స్. 1 is ప్లేన్ మిర్రర్, నెంబర్ 2 స్పెరికల్ మిర్రర్స్. ప్లేన్ మిర్రర్ ఈజ్ నథింగ్ బట్ టు ఏ ప్లేన్ గ్లాస్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ మీడియం. ఒక పారదర్శక పదార్థం గ్లాస్ అనేది, దానికి ఒకవైపు వెండి కళాయి పూత పూస్తే దాన్ని మిర్రర్ అంటాం. బ్లేడ్తో వెనక పక్క మొత్తం గీకేయండి, అగైన్ ఇట్ విల్ బి ట్రాన్స్పరెంట్. అది ఒక గ్లాస్ లాగానే పనిచేస్తుంది. అదేవిధంగా ఒక ఇమాజినరీ గ్లాస్ బాల్ని కట్ చేసి బయట పక్క వెండి కళాయి పూత పూస్తే దాన్ని పుటాకార దర్పణం అని, లోపటి పక్క వెండి కళాయి పూత పూస్తే దాన్ని కుంభాకార దర్పణం అని అంటాం. ఇప్పుడు మిథ్యా ప్రతిబింబానికి నిజ ప్రతిబింబానికి, రియల్ ఇమేజ్కి వర్చువల్ ఇమేజ్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. చూడండి బేట, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్. దీన్ని ఒక పక్క రియల్ ఇమేజ్ అని రాసుకోండి, ఇంకొక పక్క వర్చువల్ ఇమేజ్ అని రాసుకోండి. అలాగే తెలుగు మీడియం పిల్లలు ఇది నిజ ప్రతిబింబము, ఇది మిథ్యా ప్రతిబింబం అని రాసుకోండి.
నిజ ప్రతిబింబం అంటే ఏంటంటే బేట చూడండి, ఇది ఒక పుటాకార దర్పణం, కాంకేవ్ మిర్రర్. పుటాకార దర్పణాన్ని మీరు దీన్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధాన అక్షము అంటాం. ఈ మిర్రర్ ఉండే ఈ దర్పణానికి ఉండే కరెక్ట్గా మిడ్ పాయింట్ని పోల్ అంటాం బేట, ధ్రువము. సో హౌ డు వీ నో దిస్ మిడ్ పాయింట్? ఏం లేదు బేట, ఒక దారం తీసుకోండి, ఈ దారాన్ని కర్వ్డ్ సర్ఫేస్ వెంబడి పెట్టండి, ఆ దారం లెంత్ ఎంత ఉందో దాంట్లో సగం. టేక్ ఏ థ్రెడ్, ప్లేస్ ఇట్ ఆన్ ద కర్వేచర్, మెజర్ ద లెంత్, ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ ఆఫ్ ద థ్రెడ్ ఈజ్ కాల్డ్ పోల్. తెలుగులో దీన్ని ధ్రువము అంటాం. ఒక దారం తీసుకోండి, ఈ కర్వ్డ్ సర్ఫేస్ వెంటనే పెట్టండి, ఇది ఎంత పొడుగుందో దాన్ని కరెక్ట్గా స్కేల్తో కొలవండి, కరెక్ట్గా దాంట్లో సగం పాయింట్ని పోల్ అంటాం బేట. నెంబర్ 2, ఇది ఏ స్పియర్ నుంచి అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేసామో దాని సెంటర్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్, దీన్ని వక్రతల వ్యాసార్థము అంటాం తెలుగులో. వక్రతా వ్యాసార్థము. వక్రతా వ్యాసార్థం అంటే ఇమాజినరీ స్పియర్ సెంటర్, ద సెంటర్ ఆఫ్ ద హోల్ ఇమాజినరీ స్పియర్. ఈ రెండింటికి మధ్యలో ఉండే పాయింట్నే ఫోకస్ అంటాం, క్యాపిటల్ Fతో డినోట్ చేస్తాం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి బేట, ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ పెట్టాం. ఆబ్జెక్ట్ అంటే ఒక క్యాండిల్, ఏదైనా సరే లైట్ ఇచ్చేది క్యాండిల్, ఆబ్జెక్ట్. నువ్వు కూడా నిలబడుతుంది, నువ్వు కూడా ఆబ్జెక్టే. ఇక్కడ నుంచి దీని ఇమేజ్ ఎక్కడ పడుతుంది? బియాండ్ సి ఉంటే డెఫినెట్గా ఇమేజ్ వచ్చి ఎఫ్కి సికి మధ్యలో పడుతుంది, బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ధ్రువానికి వక్రతా వ్యాసార్థానికి మధ్యలో ఇమేజ్ పడుతుంది. ఇక్కడ ఒక పేపర్ పెడితే ఈ పేపర్ని మనం స్క్రీన్ అనుకోవాలి, దీని ఇమేజ్ వచ్చి ఈ పేపర్ మీద పడుతుంది, దీన్ని నిజ ప్రతిబింబము అంటాం. నిజ ప్రతిబింబాన్ని మనం ఒక కాగితం మీద, ఒక తెరపై పట్టుకోవచ్చు. రియల్ ఇమేజ్ కెన్ బి కాట్ ఆన్ ద స్క్రీన్. దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్, దిస్ ఈజ్ ద ఇమేజ్. టు నో ద నేచర్ ఆఫ్ ది ఇమేజ్ వీ నీడ్ మినిమం 2 ఇన్సిడెంట్ రేస్. Parallel incident ray always goes from the focus. The ray goes from the center of curvature will be undeviated. The image always forms in between F and C if object is beyond C. ఆబ్జెక్ట్ సికి దూరంగా ఉన్నప్పుడు దాని ప్రతిబింబం ఎఫ్కి సికి మధ్యలో పడుతుంది. వెరీ ఇంపార్టెంట్. దీన్ని నిజ ప్రతిబింబం అంటాం. ఈ క్యాండిల్ని నువ్వు దగ్గరికి తీసుకొస్తున్న కొద్దీ, ఇఫ్ యూ బ్రింగ్ దిస్ క్యాండిల్ వెరీ క్లోజ్ టు ద మిర్రర్, the image size increases. Whenever the object comes in between P and F, ఎప్పుడైతే ఈ వస్తువు అంటే ఇక్కడ క్యాండిల్ పీకి, ధ్రువానికి, ఫోకస్ నాభికి మధ్యలో ఉందో దీని ఇమేజ్ ఈసారి ఎక్కడ పడుతుందమ్మా? ఇటువైపు పడుతుంది. దీన్ని మిథ్యా ప్రతిబింబము అంటాం బేట, దీన్ని మిథ్యా ప్రతిబింబము అంటాం. మిథ్యా ప్రతిబింబాన్ని తెరపై పట్టలేము. దిస్ we can capture, we can caught on the screen. దీన్ని తెర మీద పట్టుకోగలము. we cannot caught on the screen. దీన్ని తెరపై పట్టుకోలేము, తెరపై పట్టగలము. దీన్ని తెరపై పట్టలేము. తెర అంటే స్క్రీన్, వైట్ పేపర్. తెరపై పట్టలేము. వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే బేట, చాలా ఇంపార్టెంట్, నిజ ప్రతిబింబం ఎప్పుడు కూడా తలకిందులుగానే ఉంటుంది. అంటే దీని తల పైకి ఉంటే ఇక్కడికి వచ్చేవరకు తలకిందులు అవుతుంది. మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు కూడా తలకెదురుగా తల, కాళ్ళకెదురుగా కాళ్ళు ఉంటాయి. అంటే రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఎరెక్ట్. వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్ ఎరెక్ట్. ఎరెక్ట్ అంటే నిలువుగా. రియల్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ అంటే తలకిందులుగా. రాసుకోండి బేట. These are the differences between real image and virtual image. మళ్ళీ ఒకసారి వినండి. రియల్ ఇమేజ్ can be caught on the screen. Virtual image cannot be caught on the screen. Real image is always found by the intersecting point of the reflected rays. ఇక్కడ ఇదొక రిఫ్లెక్టెడ్ రే, ఇదొక రిఫ్లెక్టెడ్ రే. పరావర్తన కిరణాలు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ దగ్గర ఇమేజ్ పడుతుంది బేట. ఇవి పరావర్తన కిరణాలు రిఫ్లెక్ట్ చేసిన రేస్ ఇక్కడ మీట్ కావట్లే, ది సీమ్స్ టు మీట్ అయినట్టు అనిపిస్తుంది. పరావర్తన కిరణాలు ఎక్కడైతే ఒకదానికొకటి ఆనుకున్నట్టు అనిపిస్తావో, ఇంటర్సెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తావో, దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ కెన్ బి ఫార్మ్డ్ బై ఆల్ 3 మిర్రర్స్. మిథ్యా ప్రతిబింబాన్ని అన్ని 3 రకాల దర్పణాలు కూడా మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి. Virtual image can be found by all 3 mirrors: plane mirror, concave mirror, convex mirror.
బట్ రియల్ ఇమేజ్ నిజ ప్రతిబింబాన్ని ఒక్క పుటాకార దర్పణం మాత్రమే ఏర్పాటు చేయగలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. పుటాకార దర్పణం కాంకేవ్ మిర్రర్ కెన్ బి ఫార్మ్డ్ ఓన్లీ బై ద రియల్ ఇమేజ్ కెన్ బి ఫార్మ్డ్ ఓన్లీ బై ద కాంకేవ్ మిర్రర్. నిజ ప్రతిబింబాన్ని ఒక్క పుటాకార దర్పణం మాత్రమే ఏర్పాటు చేయగలుగుతుంది, మిగతా రెండు ఏర్పాటు చేయలేవు. ఎప్పుడు? వస్తువు నిజ వస్తువు అయినప్పుడు. If object is virtual image, that is different. Those are all cases we will see later. First of all, try to understand the difference between real image and virtual image. Real image can be formed by the intersecting point of the reflected rays. Virtual image can be formed by the reflected ray seems to meet at a point. That point is called virtual image. It always can be caught on the screen, cannot caught on the screen. It is always inverted, it is always erect. Please note down beta. నెక్స్ట్ బేటా, అసలు ఏంటి ఈ యూజెస్ ఏంటి? కాంకేవ్ మిర్రర్ వల్ల యూజ్ ఏంటి? యూజెస్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్, పుటాకార దర్పణం వల్ల ఉపయోగాలు ఏంటి? పుటాకార దర్పణ ఉపయోగాలు, పుటాకార దర్పణం యూజెస్, ఉపయోగాలు ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి? నెంబర్ 1, పుటాకార దర్పణాన్ని మనం రోజు షేవింగ్ మిర్రర్గా యూజ్ చేస్తాం. మనం ఇంట్లో ప్లేన్ మిర్రర్ వాడతాం అనుకోండి, బట్ షేవింగ్ మిర్రర్ వాడితే మన మొహం పెద్దగా కనపడుతుంది. ఎట్లా కనపడుతుంది సార్? ఇది కాంకేవ్ మిర్రర్, ఇది పుటాకార దర్పణం, దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. నువ్వు ఇక్కడ నిలబడ్డావు బేటా, ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, నువ్వు ఆబ్జెక్ట్. మినిమం 2 రేస్ కావాలి కాబట్టి 2 కిరణాలు, ఒకటి ప్యారలల్ సమాంతర కాంతి కిరణం ఎప్పుడూ కూడా మిర్రర్ని తగిలిన తర్వాత నాభి నుంచి వెళ్తుంది. ప్యారలల్ ఇన్సిడెంట్ రే ఆల్వేస్ గోస్ ఫ్రమ్ ఫోకస్. 1 more ray goes from the center of curvature after reflection and deviates. సెంటర్ ఆఫ్ కర్వేచర్ వక్రతా కేంద్రం నుంచి వెళ్ళే కాంతి కిరణము పరావర్తనం తర్వాత కూడా అక్కడి నుంచే వెళ్తుంది బేట. అంటే నార్మల్ కూడా అదే అవుతుంది. ఈ రెండింటిని ఎక్స్టెండ్ చేస్తే దే సీమ్స్ టు మీట్ దిస్ సైడ్. ఈ రెండు ఇక్కడ మీట్ అయినట్టు అనిపిస్తుంది. అంటే నీ వర్చువల్ ఇమేజ్, నీ ఇమేజ్ నిజ ప్రతిబింబం కాదు బేట, ఇది మిథ్యా ప్రతిబింబం. నీ ప్రతిబింబం ఇక్కడ కనపడుతుంది, పెద్దగా కనపడుతుంది. కాబట్టి షేవింగ్ మిర్రర్గా యూజ్ చేస్తాం, బ్యూటీ పార్లర్లో యూజ్ చేస్తాం, బ్యూటీ పార్లర్స్. ఇంకెక్కడ వాడతాం బేట? ఈఎన్టీ డాక్టర్, ఇయర్ నోస్ థ్రోట్, చెవి ముక్కు గొంతు డాక్టర్ వాడతాడు. చెవిలోని భాగాలు పెద్దదిగా చూడడానికి, ఏమైంది మన చెవిలో గుర్తించడానికి, నోస్ ముక్కులో భాగాలను గుర్తించడానికి, టంగ్ నాలుక మీద ఉన్న భాగాలను గుర్తించడానికి పెద్దగా కనపడతాయి కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ డెంటిస్ట్, డెంటల్ డాక్టర్, పళ్ళ లోపల భాగంలో ఏమైంది కాంకేవ్ మిర్రర్ని యూజ్ చేసి డిటెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ మైక్రోస్కోప్స్. మనం మైక్రోస్కోప్స్ మీ అందరికీ తెలుసు కదా బేట. మైక్రోస్కోప్ అంటే రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, మల పరీక్ష చేసినప్పుడు స్లైడ్ మీద ఒక డ్రాప్ తీసుకుంటారు, దాని మీద కెమికల్స్ వేసి మైక్రోస్కోప్ కింద పెట్టి అమీబియాసిస్ ఉందా, మైక్రో ఆర్గానిజమ్స్ ఏమున్నాయి, ఏం ప్రాబ్లం ఉంది, బ్లడ్లో ఏం ప్రాబ్లం ఉంది, యూరిన్లో ఏం ప్రాబ్లం ఉంది, స్టూల్స్లో ఏం ప్రాబ్లం ఉందో డిటెక్ట్ చేసి దాన్ని బట్టి డయాగ్నోస్ చేస్తారు. వీళ్ళని ప్యాథాలజిస్ట్ అంటారు ఈ డాక్టర్స్ని. ప్యాథాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్లడ్ సెల్స్. మైక్రోస్కోపిక్గా డిటెక్ట్ చేయగలిగే వాళ్ళని ప్యాథాలజిస్ట్ అంటారు. మైక్రోస్కోప్స్లో కూడా మనం కాంకేవ్ మిర్రర్ వాడతాం. దీని తెలుగులో కూడా మైక్రోస్కోపే. మరొకసారి వినండి బేటా. యూజ్డ్ యాజ్ ఎ కాంకేవ్ మిర్రర్ is used as a shaving mirror, used in beauty parlors, used by ENT doctors to see the enlarged image of ear, nose, throat, ear, nose, tongue, చెవి ముక్కు గొంతు. throat, not నాలుక, throat. Ear, nose, throat doctor use concave mirror, dentist use concave mirror, microscopes to see the enlarged image of bacteria and microorganisms, and reflecting telescopes, not refracting telescopes, పరావర్తన టెలిస్కోప్స్లో కూడా మనం ఈ కాంకేవ్ మిర్రర్ని వాడతాం బేట. నెక్స్ట్ కార్ హెడ్ లైట్స్. మీరు తెలుసు కదా, కార్ హెడ్ లైట్లో నియర్ ఫోకస్. కార్ హెడ్ లైట్లో బల్బ్ ఎక్కడ ఉంటుంది? నియర్ టు ద ఫోకస్ అని చెప్పదు బేట, నియర్ టు ద ఫోకస్కి చాలా దగ్గర ఉంటుంది. సో ఇక్కడ నుంచి వచ్చే లైట్ అంతా కూడా రిఫ్లెక్ట్ అయ్యి ప్యారలల్ బీమ్ వస్తుంది. సో దట్ నైట్ టైం డ్రైవింగ్ బికమ్స్ ఈజీ, ఎక్కువ దూరం చూడగలుగుతాం. అంటే కార్ హెడ్ లైట్స్లో మనం ఏం యూజ్ చేస్తాం బేట? కార్ హెడ్ లైట్స్లో టార్చ్ లైట్ కూడా సేమ్ ప్రిన్సిపల్ బేట. సెర్చ్ లైట్స్,
తెలుసు కదా మీకు, ఫోకస్ ల్యాంప్స్, సెర్చ్ లైట్స్, డ్యాన్స్ చేసేటప్పుడు ఫోకస్ లైట్స్, జైల్స్లో వాడతారు సెర్చ్ లైట్స్, గోడల మీద ఎవరు ప్రిజనర్స్ పారిపోకుండా, లోపల ఉన్న దొంగలు పారిపోకుండా సెర్చ్ లైట్ ఎప్పుడు సెర్చ్ చేస్తూ ఉంటుందన్నమాట, వాల్స్ చుట్టూ సెర్చ్ లైట్స్. వీటన్నిటిలో కూడా మనం పుటాకార దర్పణాన్ని వాడతాం. ఇంకొకటి సోలార్ ఫర్నెస్, సోలార్ కుక్కర్లో కూడా మనం కాంకేవ్ మిర్రర్ వాడతాం బేట. ఇవన్నీ మీరు యూట్యూబ్లో వీటి ఇమేజెస్ కూడా చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి వినండి బేట. యూజెస్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్, తెలుగులో పుటాకార దర్పణ ఉపయోగాలు. పుటాకార దర్పణాన్ని మనం షేవింగ్ మిర్రర్గా వాడతాం, బ్యూటీ పార్లర్స్లో, ఈఎన్టీ డాక్టర్, ఇయర్ నోస్ థ్రోట్, చెవి ముక్కు గొంతు డాక్టర్, డెంటల్ డాక్టర్, వీ కాల్ ఇట్ యాజ్ డెంటిస్ట్ యూజ్ ఏ కాంకేవ్ మిర్రర్, మైక్రోస్కోప్స్లో వాడతాం, రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్స్లో వాడతాం, కార్ హెడ్ లైట్స్లో వాడతాం, టార్చ్ లైట్స్, సెర్చ్ లైట్స్, సోలార్ ఫర్నెస్. సోలార్ ఫర్నెస్ అంటే సూర్యుడితో తయారయ్యే వేడి, సోలార్ ఫర్నెస్లో కూడా వీ యూజ్ కాంకేవ్ మిర్రర్. ఇవన్నీ కూడా కాంకేవ్ మిర్రర్ యూజెస్. ఇంకా కూడా మనం స్వీట్ షాప్స్లో కూడా మనం చూడొచ్చు బేట. స్వీట్ షాప్స్లో కాంకేవ్ మిర్రర్లో పోల్కి ఫోకస్కి మధ్యలో స్వీట్స్ పెట్టినప్పుడు, ఇక్కడ స్వీట్స్ పెడితే ఇది ఒక స్వీట్ అనుకోండి, వీ కెన్ సీ ద ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఆఫ్ ద స్వీట్ సో దట్ ద కస్టమర్స్ గోయింగ్ ఆన్ ద రోడ్ విల్ బి అట్రాక్టెడ్ అండ్ ఈవెన్ దో దే నాట్ రిక్వైర్డ్ they purchase it, so that the sales of the shop increases, the business increases. And to attract the customers also, sometimes in some showrooms they use concave mirrors to attract the customers. And a smaller object appears big in size. These are the uses of concave mirror. మళ్ళీ ఒకసారి వినండి బేట. లాస్ట్ టైం కాంకేవ్ మిర్రర్ని తెలుగులో పుటాకార దర్పణం అంటాం. Used as a shaving mirror, used in beauty parlors, used by ENT doctors, dentists, microscopes, reflecting telescopes, used in car headlights to focus light at far distance, torch lights, search lights, solar furnace. These are the uses. Please note down beta. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పిన అన్ని కేసెస్లో కూడా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ అన్ని కేసెస్లో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది అంటే పోల్కి ఫోకస్కి మధ్యలో ఉంటుంది. మన టీత్ డాక్టర్ చెక్ చేయాలంటే ఆ మిర్రర్కి ఉండే పోల్కి ఫోకస్కి మధ్యలోనే ఆబ్జెక్ట్ పెడతారు. అలాగే ఈఎన్టీ డాక్టర్, అలాగే స్వీట్ షాప్స్, ప్రతి కేసులో కూడా మనం రే డయాగ్రామ్స్ తెలుసు కదమ్మా, పోల్కి ఫోకస్కి మధ్యలో ఉంటే వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్ ఇమేజ్ పడుతుంది. ఇప్పుడు చూపించింది. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్ బేటా. ఇప్పుడు చెప్పుకున్నాం కాన్వెక్స్ మిర్రర్ అంటే ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ స్పియర్. ఇఫ్ యూ కట్ వన్ సైడ్ దెన్ పెయింట్ సిల్వర్ మెర్క్యూరీ అమాల్గమ్ ఇన్సైడ్, వీ కాల్ ఇట్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్. దీన్ని కాన్వెక్స్ మిర్రర్ అంటాం బేట. దీన్ని పోల్ అంటాం. ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ ద హోల్ గ్లాస్ స్పియర్. ఈ పాయింట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం. దీన్ని ధ్రువము అంటాం, వక్రత వ్యాసార్థము. ఈ రెండింటికి మధ్యలో ఉండే పాయింట్ని ఫోకస్ అంటాం బేట. ఒక ఆబ్జెక్ట్ని ఇటువైపు, ఆబ్జెక్ట్ అంటే బస్ తీసుకుంటున్నా లేకపోతే ఒక వెహికల్ తీసుకోండి, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ రేర్ వ్యూ మిర్రర్, వెనక నుంచి వచ్చే వాహనాలను చూడటానికి వాడతాం. దీన్ని తెలుగులో కుంభాకార దర్పణం అంటాం బేట. కుంభాకార దర్పణం ఒకటే యూజ్ ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం అంటే ఒక గ్లాస్ స్పియర్, అంటే ఒక గాజు గోళము నుంచి ఏర్పడిన ఒక దర్పణం. దీనికి వెండి కళాయి పోత లోపల వైపు ఉంటుంది. దీని ధ్రువము, నాభి, వక్రత వ్యాసార్థం. ఇక్కడ ఒక వాహనం ఉంది, దీన్ని ఓ డాష్ అందాం. దీన్నే మనం డైవర్జింగ్ మిర్రర్ అని కూడా అంటాం. కాంకేవ్ మిర్రర్ ఇస్ ఏ కన్వర్జింగ్ మిర్రర్. అవి రిఫ్లెక్టెడ్ రేస్ అన్ని ఒక దగ్గర తీసుకొస్తుంది. ఇది దూరంగా, దీని మీద పడ్డ లైట్ రే దూరంగా వెళ్తుంది. దూరంగా వెళ్తే దాన్ని ఏమంటాం, డైవర్జింగ్ రే అంటాం. ప్యారలల్ రే డైవర్జ్ అయ్యి సీమ్స్ టు మీట్ ఎట్ ఫోకస్. ఒక సమాంతర కాంతి పుంజము ఒక దర్పణము తలముపై పడినప్పుడు అది వివర్తనము చెంది నాభి దగ్గర పడ్డట్టు అనిపిస్తుంది. దీన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటాం బేట. ఇంకొక కాంతి కిరణం తీసుకోండి, ఇంకొక లైట్ రే తీసుకోండి, పోల్ దగ్గర పడింది. ఈ పోల్ నుంచి ఈ రే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్రధాన అక్షంతో ఎంత యాంగిల్ చేస్తుందో దాన్ని పతన కోణము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంతే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్తో వెనక్కి వెళ్తుంది బేటా. దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దిస్ ఈజ్ ఆల్సో సేమ్. యాంగిల్ ఐ అండ్ యాంగిల్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. పతన కోణము, పరావర్తన కోణము ఎప్పుడు సమానం. మరి ఇది కూడా ఇక్కడి నుంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్. ఈ రెండింటికి మధ్యలో ఈ బస్ ఇమేజ్ పడుతుంది. అంటే ఇంత పెద్ద బస్సుని ఇంత చిన్న ప్లేస్లో కనపడుతుంది. ఇది ఒకటే కాదు బేట, ఈ రెండు కిరణాల మధ్యలో, టాప్ నుంచి వచ్చే కిరణాల మధ్యలో ఎన్ని వాహనాలు ఉంటాయో ఈ వాహనాలు మొత్తాన్ని ఇక్కడ చూడొచ్చు.
అందుకోసమే డాడీ డ్రైవ్ చేసేటప్పుడు బైక్ కానీ కారు కానీ వెనక నుంచి వచ్చే వాహనాలు బోల్డ్ అని కనపడతాయి. కొన్ని వందల వాహనాలని చెట్లని మనం చూడొచ్చు. అంటే ఇది ఎంత ఈ స్పియర్ ఈ గోళం ఎంత పెద్దదాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తే, అందుకోసమే మీరు గమనిస్తే ఒకసారి మిర్రర్ని టచ్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఇట్ లుక్స్ ఫ్లాట్, చాలా సమతలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే దాన్ని చాలా పెద్ద గోళం నుంచి మనం తీసుకుందాం. ఎంత గోళం పెద్దదైతే అంటే దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్, దీని వక్రతా వ్యాసార్థం ఎంత పెద్దదైతే అంత ఎక్కువ ట్రాఫిక్ని కవర్ చేస్తుంది బేట. అంత ఎక్కువ ట్రాఫిక్ కవర్ అవుతే మనకి ఈజీగా డ్రైవింగ్ ఈజీ అవుతుంది. యూటర్న్ తీసుకునేటప్పుడు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఇట్ బికమ్స్ ఈజీ. ఇది కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఉపయోగం. ఇంకెక్కడ వాడతాం బేట? రోడ్డు టర్నింగ్స్లో మీరు చూసే ఉంటారు, చాలా నేరో రోడ్డు టర్నింగ్స్లో కాన్వెక్స్ మిర్రర్ కుంభాకార దర్పణాన్ని పెడతారు. ఎందుకంటే ఇటు అటు వచ్చే వెహికల్స్ క్లాష్ కాకుండా, ఒకదానికొకటి గుద్దుకోకుండా మనం కుంభాకార దర్పణాన్ని వాడతాం. అదేవిధంగా సెల్లార్స్లో మీరు డీమార్ట్కి పోయినా, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి పోయినా కింద సెల్లార్స్లో కాన్వెక్స్ మిర్రర్స్ ఉంటాయి. రిటర్న్ కార్ బ్యాక్ తీసుకునేటప్పుడు వెనక నుంచి వచ్చే వాహనాలను గుద్దుకోకుండా మనం కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేయొచ్చు. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రేర్ వ్యూ మిర్రర్ టు సీ ద బ్యాక్ ట్రాఫిక్. ఇట్ కవర్స్ లార్జ్ ఫీల్డ్ వ్యూ ఏరియా ఇన్ స్మాల్ పోర్షన్. కుంభాకార దర్పణాన్ని వెనక నుంచి వచ్చే వాహనాలను గుర్తించడానికి ఉపయోగిస్తాం. దీంట్లో ఎక్కువ ఫీల్డ్ వ్యూని మనం తక్కువ ప్లేస్లో చూడొచ్చు. అది ఈ కాన్వెక్స్ కుంభాకార దర్పణం యొక్క ఉపయోగం. గుర్తుపెట్టుకోండి బిడ్డ, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా. మిర్రర్ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ బిడ్డ. మిర్రర్ ఫార్ములా ఒక దర్పణం యొక్క దర్పణ సూత్రం ఏంటి? ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ తెలుగులో ఆవర్ధనము అంటాం బేట. ఆవర్ధనము ఇది దర్పణ ఫార్ములా, ఇది ఆవర్ధనము. ఆవర్ధనము ఇది దర్పణ సూత్రము. దర్పణ సూత్రం. దర్పణ సూత్రం అంటే ఏంటి బేట? 1/f = 1/v + 1/u. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆవర్ధనం ఫార్ములా మ్యాగ్నిఫికేషన్ -v/u = hi/h0. ఇక్కడ టర్మినాలజీ తెలియాలమ్మా. ఎఫ్ అంటే ఫోకస్, నాభి అంటాం. ఇది ఒక కాంకేవ్ మిర్రర్ అయితే, ఇది ఒక పుటాకార దర్పణం అనుకుంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ప్రధాన అక్షం అవుతుంది. ఇది పోల్, ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్. దీన్ని ఇక్కడ మనం ఆబ్జెక్ట్ పెట్టి ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టాం. క్యాండిల్ని ఎప్పుడైనా సరే మనం ఆబ్జెక్ట్ అంటాం బేట. దీన్ని ఆబ్జెక్ట్. పోల్ నుంచి ఓ వరకు ఉండే డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ అంటాం. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ ద క్యాండిల్ వరకు తీసుకోవాలి బేట డిస్టెన్స్ ఎప్పుడు కూడా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ అంటే వస్తు దూరము. వస్తు దూరాన్ని యూతో డినోట్ చేస్తాం బేట. దీని ఇమేజ్ ఇక్కడ పడుతుంది. దీని ఇమేజ్ రియల్ ఇమేజ్, నిజ ప్రతిబింబము ఎఫ్కి సికి మధ్యలో పడుతుంది. దీని రే డయాగ్రామ్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ఇంకొక వీడియో చేసి దాంట్లో అప్లోడ్ చేశాను. చూడండి అమ్మా, ఒకసారి రిఫ్లెక్షన్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ చాప్టర్ రిఫ్లెక్షన్లోకి వెళ్ళి ఒకసారి రే డయాగ్రామ్స్ అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. ఫిజిక్స్ ఫర్ ఆల్ పర్వతం సతీష్ కుమార్ అని టైప్ చేయండి. రిఫ్లెక్షన్ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి రిఫ్లెక్షన్లో కాంకేవ్ మిర్రర్ రే డయాగ్రామ్స్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఇది ఇమేజ్ బేట. ఇది ఇమేజ్. పోల్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ అంటాం, వి. పోల్ నుంచి ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం బేట, ఎఫ్. పోల్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ వరకు ఉండే డిస్టెన్స్ని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం, ఆర్. మళ్ళీ ఒకసారి, పోల్ నుంచి వస్తు దూరం. ధ్రువము నుంచి ఇమేజ్ వరకు ప్రతిబింబానికి దూరం, ప్రతిబింబ దూరాన్ని వీతో డినోట్ చేస్తాం, ఇమేజ్ డిస్టెన్స్ వి. పోల్ నుంచి నాభి వరకు, ధ్రువం నుంచి నాభి వరకు నాభీయ దూరం ఫోకల్ లెంత్ అంటాం, నాభి దూరము ఎఫ్తో డినోట్ చేస్తాం. పోల్ టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ వీ కాల్ ఇట్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆర్. మరి ఇవి ప్లస్సా మైనస్సా? దీన్ని సైన్ కన్వెన్షన్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ బేట. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఏది ప్లస్ ఏది మైనస్ అని మీకు తెలిసి ఉండాలి. రెండే రూల్స్ ఉంటాయి బేట, గుర్తుపెట్టుకున్నామా. చాలా సింపుల్ రూల్స్. అన్ని డిస్టెన్స్లు, అది వస్తు దూరం కానివ్వండి, ప్రతిబింబ దూరం కానివ్వండి, ఫోకల్ లెంత్ కానివ్వండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానివ్వండి, వీ హ్యావ్ టు మెజర్ ఫ్రమ్ ద పోల్. ధ్రువము నుంచి కొలవాలి, దాన్ని ప్యారలల్ రే సమాంతర కాంతి కిరణ పుంజముతో మెజర్ చేయాలి. అంటే పోల్ అనేది ఇక్కడ ఉంది, వస్తువు ఇక్కడ ఉంది. అంటే లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి మెజర్ చేయాలి, దాన్ని దీంతో కంపేర్ చేయాలి. అంటే ఇదేమో రైట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే మైనస్ తీసుకోవాలి బేట.
మరి ఈ ప్రతిబింబ దూరం ఎలా తీసుకోవాలి సార్? అది కూడా అంతే. పోల్ నుంచి రైట్ సైడ్ ఉంది ఈ కాంతి కిరణంతో, సమాంతర కాంతి కిరణ పుంజము వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణ పుంజంతో కంపేర్ చేయాలి. ఇది కూడా ఆపోజిట్ ఉంది కాబట్టి మైనస్. ఫోకల్ లెంత్ కూడా అంతే, నాభీయ దూరం కూడా అంతే. పోల్ నుంచి ఫోకస్ దీంతో కంపేర్ చేయాలి బేటా, మైనస్. పోల్ నుంచి సెంటర్కి, పోల్ ఇక్కడ ఉంది, సెంటర్ ఇటు ఉంది, లెఫ్ట్ టు రైట్, దీంతో కంపేర్ చేయాలి, రైట్ టు లెఫ్ట్, ఇది కూడా నెగిటివే. అంటే కాంకేవ్ మిర్రర్లో నిజ ప్రతిబింబం పడ్డప్పుడు రియల్ ఇమేజ్కి గుర్తుపెట్టుకొని బేటా, వెరీ ఇంపార్టెంట్, కాంకేవ్ మిర్రర్ రియల్ ఇమేజ్ ఆల్ ఆర్ నెగిటివ్. ఒక పుటాకార దర్పణంలో నిజ ప్రతిబింబం పడితే వస్తు దూరము, ఇమేజ్ దూరము, నాభీయ దూరము, వక్రతా వ్యాసార్థము అన్నీ నెగిటివ్ అవుతాయి. రియల్ ఇమేజ్ కేసులో ఆల్ ఆర్ నెగిటివ్. మళ్ళొకసారి వినండి, మిర్రర్ ఫార్ములా 1/f = 1/v + 1/u. ఎఫ్ అంటే ఫోకల్ లెంత్, అంటే పోల్ నుంచి ఫోకస్ వరకు, ధ్రువము నుంచి నాభి వరకు ఉండే డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్, పోల్ టు ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ అంటే వస్తువు, ధ్రువం నుంచి వస్తువు దూరం u, ప్రతిబింబ దూరం v, పోల్ నుంచి v వరకు v. ఆవర్ధనము అంటే ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంటే, ప్రతిబింబ సైజు ఎక్కువ ఉంటే దాన్ని ఆవర్ధనం చెందింది అంటాం. ప్రతిబింబం సైజు ఆబ్జెక్ట్ సైజు కన్నా చిన్నగా ఉంటే దాన్ని ఏమంటామమ్మా, డిమినిష్డ్ ఇమేజ్ అంటాం, చిన్నదైన ప్రతిబింబం అంటాం. నేను అద్దంలో ఉన్నప్పుడు నా హైట్ 5 అనుకోండి, నా ఇమేజ్ 3 ఫీటే పడింది, దాన్ని చిన్నదైన ప్రతిబింబం అంటాం. నా ఫీట్ 7 ఫీట్ ఉంది, నా హైట్ కన్నా నా ఇమేజ్ పెద్దగా ఉంది, దాన్ని ఆవర్ధనము, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అంటాం. అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్, దెన్ వీ కాల్ ఇట్ యాజ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. If numerator is less than the denominator, then we call it as a diminished image. Remember children, very important. నిజ ప్రతిబింబాన్ని ఏర్పాటు చేయగలిగేది ఒక పుటాకార దర్పణము మాత్రమే. ఈ ఓన్లీ రియల్ ఇమేజ్ కెన్ ఫార్మ్డ్ బై ద కాంకేవ్ మిర్రర్. ఇన్ కాంకేవ్ మిర్రర్ రియల్ ఇమేజ్ కేసు ఆల్ ఆర్ నెగటివ్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ u నెగటివ్, ఇమేజ్ డిస్టెన్స్ v నెగటివ్, ఫోకల్ లెంత్ r నెగటివ్, ఫోకల్ లెంత్ f నెగటివ్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ r నెగటివ్ ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ రియల్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఒక మాట వినండి, రియల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి సార్? మీరు కటింగ్ షాప్కి వెళ్ళారు, బ్యూటీ పార్లర్కి వెళ్ళారు, ఇటొక మిర్రర్ ఉంటుంది, మధ్యలో వాడు చేరేస్తాడు. నువ్వు ఫస్ట్ ఇమేజ్ ఈ మిర్రర్లో పడుతుంది, నీ వెనక భాగాన్ని ఈ మిర్రర్లో చూడొచ్చు. మళ్ళీ ఈ మిర్రర్ ద్వారా పడ్డ ఇమేజ్ ఈ మిర్రర్కి ఆబ్జెక్ట్ అవుతుంది బేటా. అంటే అప్పుడు నీ ఇమేజ్ అనేది దీనికి ఆబ్జెక్ట్, అంటే ఇది వర్చువల్ ఇమేజ్, నిజమైన ఇమేజ్ కాదు. ఈ ఇమేజ్ దీనికి వర్చువల్ ఆబ్జెక్ట్. మళ్ళీ దీంట్లో పడ్డ నీ తల భాగం పడ్డ ఇక్కడ ఇమేజ్ దీనికి వర్చువల్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఒకదానికొకటి మల్టిపుల్ టైమ్స్ పడి ఇవన్నీ కూడా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ పడతాయి. సార్ మీరు షేవింగ్ షాప్కి వెళ్ళినప్పుడు, కటింగ్ షాప్కి వెళ్ళినప్పుడు, బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు మరి ఇన్ఫినిటీ ఇమేజ్ ఎందుకు చూడలేకపోతున్నామని మీకు డౌట్ రావచ్చు. ఇన్ఫినిటీ ఇమేజెస్ పడాలి అంటే మిర్రర్ సైజ్ కూడా ఇన్ఫినిటీ ఉండాలి బేటా. కానీ మిర్రర్ సైజ్ ఫిక్స్డ్ 2 ఫీటో 3 ఫీటో 4 ఫీటో ఉంటుంది. అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ నాట్ ఫాల్స్ ఆన్ ద మిర్రర్. ఒకసారి పరావర్తనం చెందిన కిరణము మళ్ళీ పోయి మిర్రర్ మీద పడాలి అంటే మిర్రర్ చాలా పెద్దదై ఉండాలి. నీకు ఇన్ఫినిటీ ఇమేజెస్ పడాలి అంటే మిర్రర్ సైజ్ కూడా ఇన్ఫినిటీ అయి ఉండాలి. కానీ దట్ ఈస్ కన్స్ట్రిక్టెడ్ టు లిమిటెడ్ సైజ్ సో దట్ యూ కెన్ సీ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్. అదర్వైజ్ యూ కుడ్ సీ మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ విచ్ ఈజ్ ఇన్ఫైనైట్. అర్థమైంది బేటా? ప్లీజ్ నోట్ డౌన్. మరి ఇది కాంకేవ్ మిర్రర్ వర్చువల్ ఇమేజ్ కూడా ఫామ్ చేస్తుంది. అప్పుడు సైన్ కన్వెన్షన్ ఎలా ఉంటుంది? ప్లీజ్ నోట్ డౌన్. ఇప్పుడు చూడండి బేటా, మనం సేమ్ క్వశ్చన్, సేమ్ మిర్రర్ ఫార్ములా ఐఎమ్ షోయింగ్ ఫర్ కాంకేవ్. ఐఎమ్ టేకింగ్ కాంకేవ్ మిర్రర్ని పుటాకార దర్పణం మాత్రమే తీసుకుంటున్నా. దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, ప్రధాన అక్షము అంటాం. దీనిని పోల్ ధ్రువము, ఇది ఫోకస్ నాభి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే వక్రతా వ్యాసార్థము. ఈసారి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది బేటా, పోల్కి ఫోకస్కి మధ్యలో ఆబ్జెక్ట్. ప్యారలల్ రే ఎప్పుడూ కూడా మిర్రర్ని దానికి ఫోకస్ నుంచి వెళ్తుంది, ఇంకొకరే పోల్ నుంచి ఉన్నది అలాగే డైవర్జ్ అవుతుంది. ఈ యాంగిల్స్ రెండు ఈక్వల్ అంటే దాని ఇమేజ్ ఇటువైపు పడుతుంది బేటా. ఇది వర్చువల్ ఇమేజ్. కాంకేవ్ మిర్రర్లో ఇది మిథ్యా ప్రతిబింబం, వర్చువల్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ పడాలంటే ఆబ్జెక్ట్ పీకి ఎఫ్కి మధ్యలో ఉండాలి. ఇప్పుడు పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉండే డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం యూ. మరి ఈ ఇన్సిడెంట్ రేట్ వస్తుంది బేటా, ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ వైపు ఇటువైపు వస్తుంది. మనం ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి కొలవాలి? పోల్ నుంచి కొలవాలి, రైట్ సైడ్, కాబట్టి యూ నెగిటివ్.
మనం కొలిచేది పోల్ నుంచి ఆబ్జెక్ట్కి లెఫ్ట్ టు రైట్, కంపేర్ చేసేది రైట్ టు లెఫ్ట్ మైనస్. ఈసారి ఇమేజ్ చూడండి, పోల్ నుంచి ఇమేజ్ వరకు అంటే మనం ఇటువైపు మెజర్ చేస్తున్నాం ఇమేజ్, ఇన్సిడెంట్ రే కూడా ఇటే ఉంది, మనం దీంతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి పాజిటివ్ బెటా. అర్థమైందా? పోల్ నుంచి ఫోకస్ వరకు రైట్ సైడ్ ఇది ఫోకల్ లెంత్, దీంతో కంపేర్ చేస్తున్నాం, రెండు ఆపోజిట్ ఉన్నాయి మైనస్. రేడియస్ పోల్ నుంచి సెంటర్ వరకు రైట్ సైడ్ ఉంది బేటా, దీంతో కంపేర్ చేస్తున్నాం నెగిటివ్. అంటే వర్చువల్ మిథ్యా ప్రతిబింబం కేసులో యూ నెగిటివ్, ఎఫ్ నెగిటివ్, ఆర్ నెగిటివ్, వి ఒకటే పాజిటివ్. ఎందుకంటే వి రైట్ సైడ్ ఉంది, ఇది కూడా రెండు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి వి ఒకటే పాజిటివ్. ఇది ఎప్పుడు వర్చువల్ ఇమేజ్ కేసులో. వర్చువల్ కాంకేవ్ మిర్రర్ కెన్ ఫార్మ్ వర్చువల్ ఇమేజ్ ఆల్సో. ఓన్లీ వన్ కేస్ వెన్ అవర్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. మనం ఇంతకుముందు చూసాం ఈఎన్టీ డాక్టర్, డెంటిస్ట్ యూజ్ దిస్ కేస్. ప్లీజ్ నోట్ డౌన్ హియర్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఒక కుంభాకార దర్పణం తీసుకుందాం. ఇది కాన్వెక్స్ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ అంటే మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక గ్లాస్ స్పియర్. గ్లాస్ స్పియర్ అంటే ఒక ఊహాజనితమైన ఒక గాజు బాల్ని తీసుకొని దాన్ని కట్ చేసి లోపటి వైపు వెండి కళాయిపోత కూర్చోబెట్ట. దీన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం, అంటే ప్రధాన అక్షము. దీన్ని ధ్రువము అంటాం, నాభి వక్రతా కేంద్రము అంటాం. అంటే ఇట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ ఇమాజినరీ స్పియర్ బెట. ఈసారి ఆబ్జెక్ట్ ఇటువైపు పెట్టాలి. ఆబ్జెక్ట్ని మనం ఒక బస్ తీసుకుందాం, ఎందుకంటే రేర్ వ్యూ మిర్రర్ కాబట్టి. ఎక్కడ ఉంటుంది బేటా? ఈ డ్రైవర్ సీట్లో రైట్ సైడ్ ఉంటుంది, వెనక నుంచి వచ్చే వాహనాలు చూడటానికి. ఇది ఆబ్జెక్ట్. మరి ఇది ఏం మిర్రర్ అమ్మా? ఇది డైవర్జింగ్ మిర్రర్. ప్యారలల్ రే డైవర్జ్ అయిపోయి సీమ్స్ టు మీట్ ఎట్ ఫోకస్. వన్ మోర్ రే గోయింగ్ ఫ్రమ్ పోల్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ బౌన్స్ బ్యాక్, వెనక్కి వస్తుంది, సీమ్స్ టు మీట్. అంటే బస్సు ఈ రెండింటి మధ్యలో పడుతుంది. ఒక్క బస్సే కాదు, ఈ రెండింటి మధ్యలో ఈ రిఫ్లెక్టెడ్ రేస్ మధ్యలో ఎంత ఫీల్డ్ ఉందో అన్ని బస్సులని చూడగలం. బస్సులు, కార్లు, బైక్స్, చెట్లు, బిల్డింగ్స్ అన్నీ చూడగలుగుతాం. ఇది ఇమేజ్ బేటా. ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఎక్కడి నుంచి వెళ్తుందమ్మా? రైట్ సైడ్ వెళ్తుంది. బస్సు నుంచి మిర్రర్ వరకు రైట్ సైడ్ వెళ్తుంది. మరి ఆబ్జెక్ట్ ఎక్కడుంది బేటా? ఆబ్జెక్ట్ ఇటువైపు ఉంది, అంటే పోల్ నుంచి ఇటువైపు యూ. అంటే యూ ఏం తీసుకోవాలి? నెగిటివ్. అంటే ఆబ్జెక్ట్ ఏమో ఇటు సైడ్ ఉంది, యూ ఇటువైపు ఉంది, నువ్వు కంపేర్ చేసేదేమో ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ వైపు, సో దట్ ఆపోజిట్. వి ఇమేజ్ ఇక్కడ ఉంది బేటా, పోల్ నుంచి ఇమేజ్ రైట్ సైడ్ ఉంది ఇమేజ్, దీంతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి రెండు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి ప్లస్ తీసుకోవాలి బేటా. పోల్ టు ఇమేజ్ దీంతో కంపేర్ చేయండి. ఈసారి ఫోకల్ లెంత్ పోల్ టు ఫోకస్ రైట్ సైడ్ ఉంది, దీంతో కంపేర్ చేయండి. రెండు రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ప్లస్. ఫోకస్ రైట్ సైడే ఉంది, మనం కంపేర్ చేసి దీంతో కంపేర్ చేస్తున్నాం బేటా. స్టాండర్డ్ రెండు సేమ్ సైడ్ ఉన్నాయి కాబట్టి పాజిటివ్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే పోల్ నుంచి సెంటర్ వరకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ రైట్ సైడ్ ఉంది, దీంతో కంపేర్ చేస్తున్నాం, పాజిటివ్. ఇంకొకటి కూడా ఇందాక మర్చిపోయా, ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంటే పాజిటివ్ తీసుకోవాలి బేటా. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఉంది కాబట్టి పాజిటివ్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా పైనే ఉంది కాబట్టి పాజిటివ్. ఇది రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 1, అన్ని డిస్టెన్సెస్ని పోల్ నుంచి మెజర్ చేయాలి, ఇన్సిడెంట్ రేతో కంపేర్ చేయాలి. ఆల్ డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్ అండ్ కంపేర్డ్ విత్ ద ఇన్సిడెంట్ రే. ఇఫ్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ టేక్ పాజిటివ్ సైన్, ఎల్స్ నెగిటివ్ సైన్. ఆల్ డిస్టెన్సెస్ మస్ట్ బి మెజర్డ్ ఫ్రమ్ ద పోల్, పోల్ నుంచి మెజర్ చేయాలి, వీ హ్యావ్ టు కంపేర్ విత్ ద ఇన్సిడెంట్ రే. ఇఫ్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ టేక్ పాజిటివ్, బోత్ ఆర్ ఇన్ నెగిటివ్, బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ టేక్ నెగిటివ్. యూ నెగిటివ్ బికాస్ కంపేరింగ్ with right side and it is left side. Both are in same side, so V positive. Both are in same side, F positive. Both are in same side, R positive. Clear children? If height of the object is above positive, below negative. Only real case generally what will happen? Real case object, pole, focus, center of curvature. If object is here, image forms here. Height of the object positive, height of the image is negative. Why? Because it is below. Real case in concave mirror, object height is always, image height is always negative. Clear children? Please note down. మిర్రర్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా బేటా, గుర్తుపెట్టుకోండమ్మా. ఇది ఒక మిర్రర్ బేటా. ఈ మిర్రర్ నీ చేతుల నుంచి కింద పడిపోయి ముక్కలు, ఇది ఒక కాంకేవ్ మిర్రర్, లేకపోతే ఇది కాన్వెక్స్ మిర్రర్, ఇది ప్లేన్ మిర్రర్. నీ చేతిలోంచి జారిపోయి ఇది ముక్కలైపోయింది, చిన్న ముక్క ఒకటే మిగిలింది. అయితే ఈ ముక్క ఫస్ట్ ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దీని ఫోకల్ లెంత్ ఉంటుందా? ఉండదు, ఇన్ఫినిటీ. ప్లేన్ మిర్రర్కి ఫోకల్ లెంత్ ఇన్ఫినిటీ, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ ఆల్సో ఇన్ఫినిటీ. కాంకేవ్ మిర్రర్కి ఫోకల్ లెంత్ ఉంటుంది, బట్ ఫోకల్ లెంత్ నెగిటివ్. కాన్వెక్స్ మిర్రర్ కూడా ఫోకల్ లెంత్ ఉంటుంది, పాజిటివ్.
మరి ఇది ముక్కలు అయిపోయింది, చిన్న ముక్క ఒకటే మిగిలింది, చిన్న ముక్క మిగిలింది. దీని ఫోకల్ లెంత్ ఏమైనా మారుతుందా? మారదు. గుర్తుపెట్టుకోండి బేట. ఎందుకంటే కాంకేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ ఎంత చిన్న ముక్క అయినా ఇట్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సేమ్ స్పియర్. అది ఒకే రకమైన గ్లాస్ బాల్ నుంచి గాజు గోళం నుంచి మనం తీసింది కాబట్టి అది ఎంత చిన్న ముక్క అయినా సరే దాని ఫోకల్ లెంత్ మారదు. ఫోకల్ లెంత్ ఈ చిన్న ముక్క మిగిలింది అనుకుందాం. ఈ చిన్న ముక్కల్లో నుంచి ఇక్కడికి తీసుకోండి సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఏమైనా మారిందా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అదే. ఈ ఫోకస్ ఏమైనా మారిందా? మారలే. బట్ పోల్ మాత్రం మారుతుంది. దీనికి పోల్ 5 సెంటీమీటర్ అనుకోండి బేటా, అదే చిన్న ముక్క 2 సెంటీమీటర్ ముక్క మిగిలితే దీనికి పోల్ 1 అవుతుంది. అంటే పోల్ చేంజ్ అవుతుంది. పోల్ చేంజెస్ but focus and center of curvature do not change. These two are fixed. Why? Because they are extracted from the same sphere. Pole అంటే ఏంటి బేటా? జామెట్రికల్ మిడ్ పాయింట్. జామితీయంగా ఎంత పొడుగు ఉందో దారం లెంత్ తగ్గుతుంది కాబట్టి దానికి సెంటర్ తీసుకోవాలి. ఈ సెంటర్ ఆఫ్ ఫోకస్ ఏమో సేమ్ స్పియర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి సేమ్ వాల్యూ ఉంటుంది బేటా. ఇంపార్టెంట్. ఇంకొక విషయం, ఒక మిర్రర్ని మనం ఏదన్నా ఒక ఫ్లూయిడ్లో ముంచితే దాని ఫోకల్ లెంత్ ఏమైనా మారుతుందా? మారదు. వెరీ ఇంపార్టెంట్. నో చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్. నో చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్. అదే లెన్స్ అయితే మారుతుంది. ఎందుకని అంటే ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ కాదు. బోత్ ఇన్సిడెంట్ రేస్ అండ్ పతన కిరణము పరావర్తన కిరణము రెండు ఒకే మీడియంలో ఉంటాయి కాబట్టి పతన కిరణం ఎంత స్పీడ్తో అయితే వెళ్తుందో ఇన్సిడెంట్ రే స్పీడ్ ఎంత ఉంటుందో రిఫ్లెక్టెడ్ రే స్పీడ్ ఆల్సో విల్ బి సేమ్ ఇన్ ద సేమ్ మీడియం. If a medium changes, focal length and radius of curvature do not change in mirrors. దర్పణము కేసులో పతన కిరణము పరావర్తన కిరణము రెండు ఒకే యానకంలో ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఫోకల్ లెంత్ నాభీయ దూరము వక్రతా వ్యాసార్థము మారవు. నో డౌట్, రైట్? ప్లీజ్ నో డౌట్. చూడండి బేటా, ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఒక ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ని మనం ఏ గోళం నుంచి తీసుకోలేదు. అంటే ఇది ఒక ప్లేన్ మిర్రర్ అంటే దీనికి ఫోకస్ లేదు, రేడియస్ లేదు, రెండు ఇన్ఫినిటీ అవుతాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి బేటా, ఇది ఒక ప్లేన్ మిర్రర్ అంటే సమతల దర్పణం. ఇక్కడ ఒక వాల్ క్లాక్ ఉంది. 3, 6, 9, 12. ఇప్పుడు టైం ఎంత అయింది బేటా? 2:24 అయింది అనుకుందాం. ఇక్కడ 2 o'clock ఉంది, ఇక్కడ 24 and 55 seconds. టైం ఎంత అయింది బేటా? 2 hours 24 minutes 56 seconds. ఇలా చూపిస్తారు రైల్వే టైం. ఇట్లా అవర్స్, దీన్ని అవర్స్ అంటాం, దీన్ని మినిట్స్ అంటాం, దీన్ని సెకండ్స్ అంటాం. ఓకే, ఇది నాట్ రైల్వే టైం. రైల్వే టైం 24 hours టైం. 2:24 అంటే 2 hours 24 minutes 56 seconds. అయితే ఇది ఒక మిర్రర్లో చూసినప్పుడు దీని ఇమేజ్ ఎంత? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీన్ని ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ అయితే ఇది ఇమేజ్ ఎంత ఉంటుంది? దీన్ని తెలుసుకోవడానికి సింపుల్ షార్ట్కట్ బేటా. ఈ ఇచ్చిన వాల్యూని మీరు ఏం చేస్తారంటే 12 hours సబ్ట్రాక్ట్ చేయండి. దీనికి ఉండే కామన్ ప్రాపర్టీ ఏంటంటే లాటరల్ ఇన్వర్షన్. ఇది ఏం కాన్సెప్ట్ అంటే లాటరల్ ఇన్వర్షన్ అంటే కుడి ఎడమ కుడి ఎడమల రిలేషన్. ఈ రెండింటికి మధ్యలో ఉండే బంధం ఏంటంటే కుడి ఎడమల రిలేషన్, లాటరల్ ఇన్వర్షన్. మీరు అద్దం ముందు కుడి చేత్తో అన్నం తింటుంటే ఏమనిపిస్తుంది? ఎడమ చేత్తో తిన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్ సెన్సేషన్ రైట్ హ్యాండ్, ద లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ అవర్ బ్రెయిన్ సీమ్స్ టు అపియర్ యాజ్ లెఫ్ట్ సీమ్స్ టు అపియర్ యాజ్ రైట్. అంటే ఈ లాటరల్ ఇన్వర్షన్ కుడి ఎడమల సంబంధం కారణంగా దీని ఇమేజ్ ఏమై ఉంటుంది అంటే సింపుల్ షార్ట్ కట్, దీన్ని 12 hours సబ్ట్రాక్ట్ చేయండి. 12 సబ్ట్రాక్ట్ చేయండి. సార్ మరి ఇక్కడ మినిట్స్ ఉంది, సెకండ్స్ కూడా ఉంది కదా సార్. కాబట్టి ఈ 12 hours ఇలా కూడా రాసుకోవచ్చు బేటా. 11 hours 11 గంటల 59 నిమిషాల 60 seconds అని కూడా రాసుకోవచ్చు బేటా. ఇది అవర్స్, ఇది మినిట్స్, ఇది సెకండ్స్ బేటా. దీంట్లో నుంచి ఇచ్చిన వాల్యూని సబ్ట్రాక్ట్ చేయండి. 2, 24, 56. 60లోంచి 56 పోతే 04, ఇక్కడ 5, ఇది 3, ఇది 11, 9. అంటే టైం ఎంత అయింది బేటా? 9:35. ఇది 9:35 అంటే హాఫ్ జరిగిపోయింది. ఇది చిన్నప్పుడు కదా. 9:35, ఇది 6, 3, 35 అండ్ 04 అంటే ఇది 12. అంటే సెకండ్స్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. చూడండి బేటా, దీనికి లాటరల్ ఇన్వర్షన్ ఇది.
దీనికి లాటరల్ ఇన్వర్షన్ ఇది, దీనికి లాటరల్ ఇన్వర్షన్ ఇది. అంటే ఇది యాక్సిస్ అనుకుంటే, ఇది ఇటువైపు ఉంటే దీనికి యాక్సిస్ ఇటువైపు ఉంటుంది, దీనికి యాక్సిస్ ఇటు అనుకుంటే దీనికి యాక్సిస్ ఇటు ఉంటుంది. 3D బేటా. ఇది రైట్ సైడ్ ఉంటే ఇది రైట్ సైడ్ ఉంది, అవర్స్ క్లాక్ దీనికి లెఫ్ట్ సైడ్ చూస్తుంది. దిస్ ఈస్ ద ట్రిక్, సింపుల్ ట్రిక్. సబ్ట్రాక్ట్ ఫ్రమ్ అవర్స్ మినిట్స్, ద 11 hours 59 minutes and 60 seconds. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేటా, గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బేటా, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మిర్రర్స్. ఈ మిర్రర్స్ గురించే దాదాపు ఒక 4-5 వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్ మొత్తం కూడా 10th క్లాస్ రిలేటెడే. ఫస్ట్ 4 వీడియోస్ మీకు నీట్లో బేసిక్స్కి ఉపయోగపడతాయి బేటా. జేఈ మెయిన్స్ కానీ నీట్స్ కానీ ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్, విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద హయ్యర్ లెవెల్ న్యూమరికల్స్. ఫస్ట్ 2-3 వీడియోస్ అప్ టు 4 వీడియోస్ మీకు లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది. ఫిఫ్త్ వీడియో నుంచి వచ్చే న్యూమరికల్స్ కంప్లీట్ నీట్ బేస్డ్, simple to complex, all types of numericals I'll tell you. See here, ఇది ఒక మిర్రర్ బేటా. నువ్వు ఇక్కడ నిలబడ్డావు, ఇది నీ బెడ్రూమ్లో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్. నీ హైట్ 6 feet, నీ ఇమేజ్ చూసుకోవాలి ఇక్కడ. ఇది నీ ఇమేజ్ నీది వర్చువల్ ఇమేజ్ కాబట్టి, అంటే స్క్రీన్ మీద పట్టుకోలేవు. ఇక్కడ పేపర్ పెడితే మమ్మీని అడగండి పేపర్ పెట్టమని, దాని మీద పడదు కాబట్టి ఇది వర్చువల్ ఇమేజ్, మిథ్యా ప్రతిబింబం. ఇది వస్తువు, ఇది ప్రతిబింబం. ఇది నిజ వస్తువు, ఇది మిథ్యా ప్రతిబింబం. మిథ్యా ప్రతిబింబాన్ని తెర మీద పట్టుకోలేం. నువ్వు 6 feet ఉన్నావు, నీ ఇమేజ్ కూడా 6 feet ఉంటుంది. నీ హైట్, నువ్వు ఎంత డిస్టెన్స్లో ఉన్నావో, ఈ మిర్రర్ నుంచి నువ్వు ఎంత దూరంలో ఉన్నావో నీ ఇమేజ్ కూడా అంతే దూరంలో ఉంటుంది బేటా, గుర్తుపెట్టుకోండి. ఇమేజ్ V, దీని ఫోకల్ లెంత్ ఉండదు, ఇన్ఫినిటీ, రేడియస్ కూడా ఇన్ఫినిటీ. ఇక్కడ నేనేం చెప్పబోతున్నా అంటే, నీ హైట్ ఒకవేళ 6 feet ఉంటే నీ ఇమేజ్ కూడా 6 feet ఉండాలి అంటే ఈ మిర్రర్ సైజ్ ఎంత అయి ఉండాలి? 6 feet అయితే ఉండదు. నీ డ్రెస్సింగ్ టేబుల్ హైట్ 6 feet అయితే ఉండదు. గుర్తుపెట్టుకోండి బేటా. వీటన్ని డెరివేషన్స్ అన్నీ అప్లోడ్ చేస్తా గ్రూప్లో, ఒకసారి చూడండి మీరు. నీ హైట్ h అనుకుంటే దీని మిర్రర్ హైట్ h/2 ఉంటే సరిపోతుంది బేటా. అప్పుడు యూ కెన్ సీ ద హోల్ ఇమేజ్. నువ్వు ఎంత హైట్ ఉన్నావో నీ ఇమేజ్ హైట్ కూడా అంతే ఉండాలి అంటే జస్ట్ నీ హైట్లో హాఫ్ ఉంటే సరిపోతుంది. అంటే నువ్వు 6 feet ఉంటే 3 feet మిర్రర్ హైట్ మస్ట్ బి హాఫ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద, ఇది మిర్రర్ హైట్ మస్ట్ బి హాఫ్ ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. నువ్వు 6 feet ఉంటే నీ మిర్రర్ హైట్ 3 feet సరిపోతుంది బేటా, గుర్తుపెట్టుకోండి. 3 feet ఇనఫ్. ఒకవేళ నువ్వు 9 meter వాల్ చూస్తుంటే 3 meter మిర్రర్ ఇనఫ్ టు సీ ద హోల్ వాల్. నువ్వు 9 meter వాల్ చూడాలి అంటే ప్లేన్ మిర్రర్ అయితే దాంట్లో సగం ఉంటే సరిపోతుంది. ఎలిఫెంట్ 12 feet హైట్ ఉందనుకుందాం, నువ్వు మొత్తాన్ని ప్లేన్ మిర్రర్ మాత్రమే. కాన్వెక్స్ మిర్రర్ అయితే చిన్నదైనా సరిపోతుంది. ప్లేన్ మిర్రర్లో ఒక వస్తువుని చూడాలి అంటే ప్లేన్ మిర్రర్ హైట్ ఆ వస్తువు యొక్క హైట్లో సగం ఉండాలి బేటా. ప్లీజ్ నోట్ డౌన్. ఇంకొక కాన్సెప్ట్ బేటా, ఈసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇదొక వాల్. ఒక నిమిషమ్మా, ఇంక ఫిల్ చేస్తా. ఇది చూడండి అమ్మా, ఇది ఒక వాల్ బేటా, ఇదొక మిర్రర్. నువ్వు కరెక్ట్ ఈ వాల్ హైట్ h, ఇది మిర్రర్ హైట్ m. నువ్వు ఎగ్జాక్ట్గా మిడిల్లో నిలబడ్డావు బేటా. ఇక్కడి నుంచి నువ్వు కరెక్ట్గా ఇక్కడ నిలబడ్డావు. ఈ వాల్ మొత్తాన్ని ఇక్కడ చూడాలి అంటే వర్చువల్ ఇమేజే పడుతుంది కాబట్టి డాటెడ్ లైన్స్. వర్చువల్ ఇమేజ్ మిథ్యా ప్రతిబింబాన్ని ఎప్పుడూ కూడా డాట్స్ తోటే చూపించాలి బేటా. అప్పుడు ఈ మిర్రర్ హైట్ ఎంత ఉండాలి అంటే ఈ హైట్లో 1/3 ఉండాలి బేటా. ఇంత హైట్ అవసరం లేదు మిర్రర్, ఈ హైట్లో 1/3 ఉండాలి. అంటే మిర్రర్ హైట్ మస్ట్ బి h/3. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. సింపుల్. ఇది 9 meter అనుకోండి, ఇది 9/3 అంటే 3 meter ఉంటే సరిపోతుంది బేటా. ఇది 12 feet ఉందనుకోండి, ఇది 12 feet, 12/3 4 meter ఉంటే సరిపోతుంది. అంటే నువ్వు ఎగ్జాక్ట్గా వస్తువుకి దర్పణానికి మధ్యలో ఉంటే నువ్వు మొత్తం వస్తువుని చూడాలంటే ఈ వస్తువులో 3వ భాగం హైట్ ఉంటే సరిపోతుంది. దర్పణం యొక్క హైట్, ద హైట్ ఆఫ్ ద మిర్రర్ మస్ట్ బి 1/3 ఆఫ్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సో దట్ యూ కుడ్ సీ ద హోల్ ఇమేజ్. ఒక వస్తువుని, ఒక గోడని కానీ ఒక పెద్ద వస్తువుని కానీ నువ్వు చూడాలి అంటే నువ్వు కరెక్ట్గా దర్పణానికి వస్తువుకి మధ్యలో ఉంటే మాత్రమే h/3 వస్తువు యొక్క హైట్లో 3వ భాగం ఉంటే సరిపోతుంది.
ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. సపోజ్ యు ఆర్ 30 మీటర్, వాల్ హైట్ ఈజ్ 30 మీటర్ బెట, 30 feet బెట, వాల్ హైట్ ఈజ్ 30 feet. యూ వాంట్, డెఫినెట్గా 30 feet ఇమేజే పడుతుంది. ఇక్కడ 30 feet పడాలంటే 30/3 10 మీటర్, 30/3 అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 feet. 10 feet మిర్రర్ అయితే సరిపోతుంది బేట. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అమ్మా. అంటే నువ్వు కరెక్ట్గా దర్పణానికి వస్తువుకి మధ్యలో ఉంటే, ఎగ్జాక్ట్లీ మిడిల్, అప్పుడు వస్తువు యొక్క హైట్లో 3వ భాగం హైట్ ఉంటే సరిపోతుంది నువ్వు మొత్తం ఇమేజ్ చూడటానికి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్లీజ్ నోట్ డౌన్. ఇప్పుడు చూడండి బేటా, ఇప్పుడు దీన్ని ఇప్పుడు చెప్పిన మీ కాన్సెప్ట్ని జనరలైజ్ చేస్తున్నా. ఇది ఒక వాల్, ఇది ఒక మిర్రర్, ఇది వాల్, దీని హైట్ h. ఈసారి నువ్వు ఎగ్జాక్ట్గా మిడిల్లో లేవు బేటా, ఈసారి ఇక్కడ నిలబడ్డావు. నువ్వు మిర్రర్ నుంచి B డిస్టెన్స్లో ఉన్నావు, దర్పణం నుంచి B దూరంలో ఉన్నావు, ఆ వాల్ నుంచి A దూరంలో ఉన్నావు. డెఫినెట్గా నీ ఇమేజ్ సేమ్ సైజులో పడుతుంది. ఇది ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. దిస్ ఈజ్ ద వాల్ హైట్ ఈజ్ h, ఇమేజ్ ఆఫ్ ద వాల్ ఈజ్ I, సేమ్ హైట్, నో డౌట్. దిస్ ఈజ్ ద మిర్రర్. ఇప్పుడు ఈ మిర్రర్ హైట్ ఎంత ఉండాలి సార్? ఈ మొత్తం వాల్ని చూడాలంటే వాట్ షుడ్ బి ద హైట్ ఆఫ్ ద మిర్రర్? సింపుల్, ఈ హైట్ని ఈ డిస్టెన్స్, మిర్రర్ నుంచి నువ్వు ఎంత దూరంలో ఉన్నావో ఈ డిస్టెన్స్ని దీంతో మల్టిప్లై చేయండి. hb/2b+a. దిస్ ఈజ్ ద మినిమం హైట్ ఆఫ్ ద మిర్రర్ టు సీ ద హోల్ ఆబ్జెక్ట్. ఈ మొత్తం వాల్ని చూడాలి అంటే నీ హైట్ ఎంత ఉండాలి, మిర్రర్ హైట్ ఎంత ఉండాలి అంటే h/b/2b+a. h అంటే హైట్ ఆఫ్ ద వాల్, b ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద అబ్జర్వర్ ఫ్రమ్ ద మిర్రర్. అబ్జర్వర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మిర్రర్ 2b+a. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం బేటా. హైట్ ఆఫ్ ద వాల్ ఇందాకట్లానే 9 మీటర్ అనుకుందాం. నువ్వు 2 మీటర్ డిస్టెన్స్లో ఉన్నావు అనుకుందాం. ఇక్కడ నుంచి ఇది 5 మీటర్, వాల్ నుంచి 5 మీటర్ డిస్టెన్స్లో ఉన్నావు, మిర్రర్ నుంచి 2 మీటర్ డిస్టెన్స్లో ఉన్నావు, వాల్ హైట్ h. ఇప్పుడు మినిమం హైట్ ఎంత కావాలి? h/b, 9 2s are 18 by 2b+a, 2 into 2 4, 4 + 5 9, 9 1s 9 2s, 2 feet 2 మీటర్ హైట్ ఉంటే ఈ మిర్రర్ హైట్ 2 మీటర్ ఉంటే సరిపోతుంది. అంటే 9 మీటర్ వాల్ చూడాలి అంటే ఇప్పుడు 2 మీటర్స్. ఎందుకు? వై? బికాజ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు ద మిర్రర్. height of the wall into distance from the mirror, your distance from the mirror, h/b/2b+a. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చింది బేటా. నువ్వు B డిస్టెన్స్లో ఉన్నావు, నువ్వు చూసే వాల్ హైట్ h/b/2b+a. A is the distance from the wall or any object. Note down beta. Right. Last concept children, today's last concept, very important concept. This is the mirror. Let the height of the mirror is d. This is the principal axis. You are L distance from the mirror. This is the, not you, this is the source is object is L distance. Definitely the image also would be formed at the same distance L. ఇక్కడ ఇమేజ్ పడుతుంది బేటా మిర్రర్ నుంచి. నౌ యు ఆర్ వాకింగ్ ఎట్ 2L డిస్టెన్స్. 2L డిస్టెన్స్లో నువ్వు ఇక్కడ నుంచి నడుస్తున్నావు. ఇక్కడ నుంచి యు ఆర్ వాకింగ్ లైక్ దిస్ ప్యారలల్ టు ద మిర్రర్. నౌ హౌ మచ్ డిస్టెన్స్ యూ కుడ్ సీ దిస్ ఇమేజ్? నువ్వు ఎంత దూరం వరకు ఈ ఇమేజ్ని చూడగలుగుతావు? చూడమ్మా, మిర్రర్ హైట్ d, ఇది 3 మీటర్ అనుకుందాం. ఈ 3 మీటరు నువ్వు 1 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది బేటా, ఇక్కడ లైట్ ఉంది, దీని ఇమేజ్ ఇటువైపు పడుతుంది. అయితే ఇక్కడ నుంచి 2L డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంది, 2L డిస్టెన్స్లో నువ్వు నడుస్తున్నావు. అంటే ఈ ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది? దీనికి డబల్ డిస్టెన్స్ యు ఆర్ వాకింగ్ ప్యారలల్ టు ద మిర్రర్. హౌ మచ్ ఫీల్డ్ వ్యూ యూ కెన్ కవర్? ఎంత ఫీల్డ్ వ్యూ వరకు నువ్వు చూడగలుగుతావు? ఇది మొత్తం ఎంతవరకు చూడగలుగుతావు అంటే సింప్లీ యూ కెన్ సే మిర్రర్ హైట్ ఆఫ్ ద మిర్రర్ మల్టిప్లైడ్ బై 3 times. ఫీల్డ్ వ్యూ ఈజ్ 3D. అంటే ఈ మిర్రర్ హైట్ 2 మీటర్ ఉంటే యూ కెన్ సీ 6 మీటర్. నువ్వు నడుచుకుంటూ వెళ్తే ఈ ఇమేజ్ని 6 మీటర్ వరకు చూడగలుగుతావు. అంటే ఈ మిర్రర్ హైట్ కన్నా కూడా 3 times ఎక్కువ. ఇది 2 మీటర్ అయితే 2 మీటర్, దీనికి కింద భాగంలో 2 మీటర్, పై భాగంలో మొత్తం 6 మీటర్ చూడగలుగుతావు. అంటే 3 times ఇట్ విల్ బి మోర్. వన్స్ అగైన్, మిర్రర్ హైట్ d, మిర్రర్ హైట్ 10 feet అనుకుందాం. నువ్వు 10 మీటర్ దూరంలో ఒక వస్తువు ఉంచావు, ఇమేజ్ కూడా 10 మీటర్ దూరంలో పడుతుంది.
కండిషన్ ఏంటంటే నువ్వు ఎగ్జాక్ట్గా 20 మీటర్ డిస్టెన్స్లో నడుస్తున్నావు. రిమైనింగ్ కేసెస్ వేరీస్. నువ్వు ఎంత దూరంలో ఉన్నావో దానికి డబల్ డిస్టెన్స్లో నువ్వు నడుచుకుంటూ వెళ్తున్నావు ప్యారలల్ టు ద మిర్రర్. అంటే L డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంటే 2L డిస్టెన్స్లో నువ్వు నడుస్తున్నావు. అప్పుడు ఎంతవరకు నువ్వు ఇమేజ్ని చూడగలుగుతావు? ఎంతవరకు చూడగలుగుతావు అంటే హైట్ ఆఫ్ ద మిర్రర్ మల్టిప్లైడ్ బై 3 times. మళ్ళొకసారి వినండి. ఇది 10 feet ఉంది కాబట్టి 10 × 3 30 feet వరకు నువ్వు ఇమేజ్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే నువ్వు మిర్రర్కి ప్యారలల్ వెళ్తే ఆ ఓన్లీ మిర్రర్ వరకే కనబడదు, ఎందుకంటే రిఫ్లెక్టెడ్ రేస్ విల్ బి ఫార్. సో దట్ 3 times field view will be more if you are 2L distance, you are maintaining 2L distance from the mirror. These are the important concepts. Today's video ends here. ఈరోజు వీడియో ఇంతవరకు గుర్తుపెట్టుకొని పెట్టాం. తర్వాత వీటన్నిటి డెరివేషన్స్ అన్నీ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం, బట్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. వీటిని మళ్ళీ కొంచెం తెలుగు మీడియంలో అప్డేట్ చేస్తూ మళ్ళీ అన్నీ ఫార్వర్డ్ చేస్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. ప్రిపేర్ వెల్. దీనికి సంబంధించిన నోట్స్ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోండి. వీలైతే నా నోట్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో కూడా అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ప్రిపేర్ వెల్. యువర్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ సూన్. May 1st week you have NEET exam also. ఇవన్నీ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయండి బిడ్డ. ఎక్కువ న్యూమెరికల్స్ చేయించే ప్రయత్నం చేస్తా. So that you have 3 more months time. All the best. God bless you.